కొత్తగా పోయినోడికి 10 ఏళ్ళు ఏమి ఉండదు, అందరికీ కూడా 25 సంవత్సరాల వయస్సు. అందరూ ఒకే వయసులో ఉండేటువంటి నిత్య యవ్వనంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మనం నిత్య నిర్దోషులైనటువంటి వాళ్ళు కూడా, అంటే వాళ్ళల్లో ఏ విధమైనటువంటి దోషము కూడా మనకు కనపడదు. కనుక తమలో ఉండేటువంటి దోషాలను దూరం చేసుకొని శ్రీవైకుంఠానికి చేరిన వాళ్ళు. ఇక్కడ 2 రకాలైన వాళ్ళు మనం బాగా గమనించుకోవాలి. ఒకళ్ళు నిత్య సూరులు, ఇంకొకళ్ళేమో నిత్య ముక్తులు. నిత్య సూరులు అనేటువంటి వాళ్ళకి ఏ విధమైన దోషము ఎప్పుడూ అంటకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు. మరి నిత్య ముక్తులో తమలో ఉండే దోషాలని దూరం చేసుకొని పరమాత్మ సన్నిధికి చేరిన వాళ్ళు నిత్యముక్తులైన వాళ్ళు. సరే, ఏతావాత చెప్పవలసిన విషయం ఏమిటి అనంటే, ప్రస్తుతం అయితే అందరూ ఒకే విధమైనటువంటి పరిశుద్ధమైన అంతరంగం కలిగిన వాళ్ళే. కానీ దీని ముందు ఉండేటువంటి స్థితి చేత వీళ్ళల్లో చిన్న తేడా. ఒకళ్ళు నిత్యముక్తులు అనబడ్డారు, ఇంకోళ్ళు నిత్య సూరులు అని చెప్పి అన్నారు. సదాపి ప్రేమ ప్రద్రాణ, ఎల్లప్పుడూ ఆ ప్రేమ చేత కరగబడినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళయి భావావిల హృదయ హఠాత్కార కైంకర్య భోగా. వీళ్ళకి ఎప్పుడూ కూడా ఒకటే, ఒక్క కలత మాత్రం ఉంటుందిట మనసులో. ఏమని? స్వామికి ఏ విధమైన కైంకర్యం మనం చెయ్యాలి అంటే, వారికి ఆనందమే ఆనందం అన్నాం కదా. మరి కేవలం ఆనందమేనా అంటే ఓ చిన్న మనసులో కలత కూడా ఉన్నది. ఏమిటి ఆ కలత అంటే, భగవంతుడికి ఏ విధంగా సేవ చెయ్యాలనే కలత, అంతే. వాళ్ళ మనసుకేం లేదు, అది మనసుకు అంటనటువంటి కలతనం. అంటే తమ కోసం ఆలోచించేటువంటి స్వభావం కాదు, భగవానుడికి సేవ ఏ విధంగా చెయ్యాలనే స్వభావం కలిగినటువంటి వాళ్ళు, దానికోసం ఆలోచన చేసేటువంటి వాళ్ళన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ కూడా నిరంతరము ఆ స్వామిని చేరాలి అని తహతహలాడుతూ ఉంటారు. అలా ఉండేటువంటి వారందరికీ కూడా మన తల్లి ఇక్కడ ఒక రకమైనటువంటి ఏమంటాము నాయకత్వం వహిస్తున్నటువంటి ఆమెను పొందటం ద్వారా, ఆమెను ముందుంచుకొనటం ద్వారా ఆ పరమాత్మని చేరి ఆయనతో సమానమైనటువంటి ఒక స్థితిని పొందాలి అని తహతహలాడపడుతున్నటువంటి ఈ జీవులందరికీ ప్రతినిధిగా ఉన్నటువంటి తల్లి ఆమె. అందుకనే దేవాది దేవతలైన వారందరూ కూడా ముందుగా ఈమెనే ఆశ్రయిస్తారని మనకు తెలియజేస్తున్న విషయం. నాళీక సంభవ భవాది సురాభివంద్యే నానావిధాకృత కవాణ్మయ మౌళి వేద్యే పాథోదిపుత్రి పతిమక్షసి నిత్యహృద్యే భాంతీలనన్యత్ శరణో భవతీం ప్రపద్యే. బ్రహ్మ, శివుడు ఇత్యాది దేవతలందరూ కూడాను ఎవరికైతే నమస్కరిస్తూ ఉంటారో ఆ దేవదేవి నువ్వేనమ్మా అన్నాడు. ఉపనిషత్తులన్నీ కూడాను ఏ మహాదేవి గురించి తెలియచేస్తూ ఉన్నాయో ఆ దేవదేవి కూడా నువ్వే. మరి ఇంత గొప్పదానివైనప్పటికీ కూడా అందరికీ అందుబాటులో ఉండి ఎంతో హృదయంగా అందరినీ తన దగ్గరికి చేర్చుకునే కరుణాస్వరూపివి కూడా నువ్వే. ఆ శ్రీమన్నారాయణుని యొక్క వక్షస్థలం నందు నిరంతరము ప్రకాశిస్తూ ఉండేదానివి కూడా నువ్వే. అంటే ఈ అన్ని విశేషణాలు కూడా ఎవరికి సంబంధించి ఉన్నాయి అనంటే ఆ లక్ష్మీదేవికే సంబంధించి ఉన్నాయి అన్న విషయాన్ని తెలియచేస్తూ, అమ్మా ఇటువంటి గొప్ప
స్థితి ఏదైతే ఉన్నదో, గొప్ప ఉన్నతి ఏదైతే ఉన్నదో, ఈ గొప్ప ఔన్నత్యమంతటికీ కూడాను నీ యొక్క దయ అనేటువంటిదే మూల కారణంగా ఉంటూ ఉన్నది అని చెప్పి భావావిల హృదయ హఠాత్కార కైంకర్య భోగా